ఇన్వెస్టిగేషన్ చేస్తాం, గత ప్రభుత్వంలో ఈ రకంగా ఉండకపోయేది, సో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా చట్టరీత్యా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మీ వర్షన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. శోభన్ గారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. బాధిత బాలికకు సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు గాని అది గాని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రాలేవండి. దీనికి సంబంధించి ఈ బీజేపీ కౌన్సిలర్స్ గాని, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు తదితరులు కొన్ని ఛానళ్లు బండి సంజయ్ గారికి ఫేవర్ గా ఉన్నటువంటి ఛానళ్లు వాళ్ళ కుటుంబంలో స్నేహం ఉన్నది, వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా కలిసిపోయిండు, వాళ్ళ కుటుంబమే అతన్ని స్వాగతించింది, అతన్ని కలుపుకున్నది అనేటువంటి తీరు ప్రచారం చేయడానికి కుటుంబం ఇందాక ఇందిరా శోభన్ గారు తప్పుపట్టారు కదా, ఆ అమ్మాయి తప్పున్నది, ఆ పేరెంట్స్ తప్పున్నదని తప్పుపట్టారు కదా, ఆ ప్రచారం చేయించడానికి వాళ్ళు వాడుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏవి బండి సాయి భగీరథ తన ఫోన్ లో ఉన్నటువంటి బయట పెడితేనే కదా మా దగ్గర ఎక్కడియండి, ఏవి మిగతా అమ్మాయిలతో అతడు ఏదైతే ర్యాగింగ్ చేస్తూ తోటి విద్యార్థులను గాని ఇంకా జూనియర్లను గాని ఎడాపెడా వాయించి కొట్టి రౌడీయిజం గుండాయిజం చెలాయించిండో, అట్లాంటివి తన బలుపును ప్రదర్శించిండో, అట్లాంటివి ఆయన ఇట్లాంటి వాడని చెప్పడానికి ఎవరైనా వాడిన ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియానే కాదండి, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవి వాడిను. ఇంకోవైపు సుమిత్ర గారు సరే, వీడియోలకు సంబంధించి ఇక్కడ ఎవరేం లీక్ చేసినా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా, బీజేపీ ఎవరున్నా కూడా డెఫినెట్ గా దే షుడ్ బి పనిష్డ్. ఎందుకంటే మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి అది ఎవరైనా సరే పోలీసు ఎంత నిఘా పెట్టింది వాటిపైన, పోలీసు ఎంత మేరకు పర్యవేక్షణ ఉందో చూద్దాం. బట్ సిటీ ఏర్పాటు పైన నేను క్వశ్చన్ చేసినప్పుడు మేము పారదర్శకంగా విచారణ చేయాలి కాబట్టి సిట్ని ఏర్పాటు చేసామంట. మీరేమో సిటీ ఏర్పాటుని బీఆర్ఎస్ పార్టీ నేతలు మీరు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా తాత్సారం చేయడము, రేవంత్ రెడ్డి సంజయ్ కలిసిపోయారని మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ మాకు నిజాయితీగా విచారణ ముందుకెళ్ళాలి కాబట్టి సిట్ ఏర్పాటు చేస్తామనేది కాంగ్రెస్ వర్షన్. సిట్టు ఏర్పాటు చేయడం అంటేనే నీరు గార్చే ప్రయత్నం చేయడం అనేటువంటిది సమాజంలోకి, తెలంగాణలోకి, దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పోయిందండి. వెంటనే చర్య తీసుకోకుండా ఒక కేంద్ర సహాయ మంత్రి, అది హోంశాఖ సహాయ మంత్రి గారి కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడు, మరి 5 టీములు మీరే చెప్పారు, 5 టీములు గాలిస్తున్నప్పటికీ ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి, ఆయన ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వైపు నుంచి, అమ్మాయి ఎందుకు ఇందాక తను చెప్పింది, అమ్మాయి ఎందుకు కలిసి తిరిగింది అది అంటే, జనవరి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు, జనవరి తర్వాత బ్రేకప్ మా ఇంట్లో తెలిసింది, మనం ఇక విడిపోదామని చెప్పిండు. పాపం ఆ అమ్మాయి తట్టుకోలేక 2 సార్లు ఆత్మహత్య యత్నం కూడా చేసింది. అయినా వాళ్ళు ఆ అమ్మాయికి సర్ది చెప్పుకొని కౌన్సిలింగ్ ఇప్పించుకొని ఆమెను దారిలోకి తెచ్చుకుంటున్నటువంటి క్రమంలో ఈ బండి సాయి భగీరథ మళ్ళీ ఆమె ఫోటోల్ని తన ఫ్రెండ్స్ కి వాళ్ళకు వీళ్ళకు షేర్ చేయడం, అది అమ్మాయి దాకా తేలడం. మరి ఇట్లయితే ఇబ్బంది ఏ రకంగా ఇన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి కానీ ఇద్దరి వైపు తప్పు ఉంది అంటున్నారు. ఇద్దరి వైపు తప్పు ఉంది. ఆ అమ్మాయి వెళ్తున్న ఆ అమ్మాయితో పాటుగా ఉన్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి మనోజ్ గారు, ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా ఇష్టపడిన ఆ అమ్మాయి నిజంగా అసలు ఈయన ఏదైతే కేసు పెట్టిండో హనీ ట్రాప్, దాంట్లో ఒప్పుకున్నట్టు మాకు సంబంధం ఉన్నది, నేను గుళ్ళు గోపురాలు తిరిగినా అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు కదా. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసిన చట్టరీత్యా సాయి భగీరథ నేరస్తుడే, నిందితుడే. మరి ఇదెందుకు ఉండొద్దు? కనీస పరిజ్ఞానం ఇదెందుకు ఉండొద్దు? ఎందుకు అమ్మాయి కుటుంబాన్ని బ్లేమ్ చేయాలని చూస్తారు? ఆ అమ్మాయి కుటుంబాన్ని బజార్న పెట్టాలని చూస్తున్నది ఇలా బీజేపీ, బండి సంజయ్ అనుకూల మీడియా, అలాగే కాంగ్రెస్ కూడానండి. కాంగ్రెస్ కూడా అమ్మాయి కుటుంబాన్ని జనవరి వరకు కలిసి ఉన్నారు, బానే ఉంది. తర్వాత వాళ్ళు ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను, సిగ్నల్ ఇంటరప్షన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సుమిత్ర గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. కంక్లూడ్ చేయండి. ఇది కంక్లూడ్ ఒక్క నిమిషం. అయితే దీన్ని మరి నిర్మల్లో ఆమె మీద కేసు పెట్టిస్తారు. మళ్ళా వీళ్ళు ఒక సోషల్ మీడియా ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన అప్రోచ్ అయితే ఆయన అటు చెప్పేసిండు బండి సంజయ్ గారు వెంటనే తేరుకొని నిర్మల్లో ఈ అమ్మాయి ఇట్లాంటిదని వాళ్ళ స్నేహితుడితో బండి భగీరథతో కేసు పెట్టించారు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటని సంగప్పని మధ్యవర్తిత్వం, ఆయన బెదిరింపులు, బండి సంజయ్ గారి బెదిరింపులు, వీటన్నిటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు ఆ కుటుంబం రావాల్సి వచ్చింది. లేదంటే ఎవరి బతుకు వాళ్ళు బతికేది వాళ్ళు. అసలు ఆ అబ్బాయి జోలికి పోయేది కాదు, బండి భగీరథ
భగీరథ జోలికి పోయేది కాదు. మోసగించిండు, తల్లిదండ్రులను కూడా మోసగించిండు, చీట్ చేసిండు బండి సాయి భగీరథ. అమ్మాయిని ఒక్కదాన్నే కాదు నమ్మించి ఆ అమ్మాయితో కుటుంబంతో స్నేహం చేసి ఆ కుటుంబాన్ని కూడా మోసగించిండు. అటువంటి మోసగాడు ఈయన బండి సాయి భగీరథ. ఆయన వెనకేసుకు రావడం, ఆ కుటుంబాన్ని, ఆడపిల్ల కన్న కుటుంబాన్ని మరి ఎవరు వెనకేసుకొస్తున్నారు? వెనకేసుకొచ్చేది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎస్, బీజేపీ కాంగ్రెస్ స్పష్టంగా కనబడుతుంది కదా. ఆమె ఇష్టంతోనే ఫామ్ హౌస్ కి ఎట్లా పంపించిండ్రు, అటు ఎట్లా పంపించిర్రు, ఇటు ఎట్లా పంపించిర్రు, తిరుపతి ఎందుకు తీసుకుపోయినరు, అన్నవరం ఎందుకు తీసుకుపోయినరు, ఆ కుటుంబంలో ఎందుకు కలుపుకున్నారు. ముందు నేరస్తుడని, నిందితుడని, మోసగాడని నుదుటి మీద మన రాసుండేనా? నమ్ముతారు కదా, ఎవరైనా నమ్ముతారు కదా. ఆ స్థాయి చేయి కోసుకున్నాడటండి ఓ దఫాలో. కానీ 5 రోజులైనా, నిజంగానే 5 రోజులైనా ఇప్పటి వరకు, అంటే వారం రోజులు అవుతుంది, 5 టీములు పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. 8th మే రోజు కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 14th. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ పోలీసులు నిజంగానే హార్ట్స్ ఆఫ్ నెంబర్ 1 పోలీసింగ్ అని అనుకున్నాము. ఇప్పుడు బండి సాయి భగీరథ పేరు మీద ఈ కేసు మీద తెలంగాణ పోలీసు పైన మచ్చబడుతోందా? 100% అండి. తెలంగాణ మరి రాష్ట్ర హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకును వెనుకేసుకోవడంలో ఆయన మీద, ఆయన మరి బీజేపీ మీద, కాంగ్రెస్ మీద తీవ్రమైన ఒక్క నేరస్తుడి వల్ల, ఒక్క నిందితుడి వల్ల 2 జాతీయ పార్టీల మీద మచ్చబడుతుంది పోలీసు శాఖ. మరి పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఇది ఉండే తెలంగాణ సాధ్యమైనప్పుడు, తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో అది కూడా పోయింది. ఇప్పుడు ఒక్కడి కారణంగా ఇంత వ్యవస్థకి ఇంత మచ్చ తెచ్చినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాయి. జడ్జిమెంట్ ఏం రాబోతున్నది? గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. గోపాల్ శర్మ గారు, ప్లీజ్ సార్ కనెక్ట్ మై ఆడియో. గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. రైట్, ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఇంద్రశోభన్ గారు ప్లీజ్. ఆవు కథ స్టోరీలు చెప్పడము బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అని అంటే ఏ క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ లెక్క. కాంగ్రెస్ నానాలి, పోలీసు వాళ్ళని తిట్టాలి, ఇదే ముచ్చట. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను నా సోదరుని, తను కూడా ఒక మదర్. నేను ఏమంటున్నానంటే, ఒక ఆడపిల్ల విషయానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు తనకి బాధ కలిగిందని పెట్టింది, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, నేను కాదనట్లే. కానీ ఆమెతో పాటు ఇంకా 2 ఆడపిల్లలను, సంబంధం లేని పిల్లలను కూడా చేర్చింది అందులో. ఆ పేరెంట్స్ ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆలోచించండి. ఇవన్నీ వస్తాయి బయటకు. ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లే, ఇంకొంచెం టైం ఉంది దానికి. రెండో విషయం ఏంది అని అంటే అక్టోబర్ లో కలిసి మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో వెళ్ళిందంటే తను యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు తను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. నేను ఎక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే, జరిగిన విషయాన్ని మాత్రమే విశ్లేషణ చేసి తెలియజేస్తున్నా. మూడో విషయం ఏంటంటే, బీఆర్ఎస్లకు నిజంగానే ఆడబిడ్డల పట్ల, మహిళల పట్ల ఇంత ప్రేమ ఉంటే గతంలో జరిగిన కేసెస్ ఒక 2-3 మీకు గుర్తు చేస్తా. నేను మా సోదరు చెప్పాలి, వాళ్ళు అధికారంలో ఉన్న సందర్భంలో పబ్బు కేసు అయింది. పబ్బులో ఒక మైనర్ బాలిక, మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, మాజీ డిప్యూటీ ఏమంటారు ఆయన